హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేశాను, అక్కడ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇది కొంతమందికి అంటే హౌస్ వైఫ్స్కి, వంట ఉండే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఈ వీడియో. నేను కిచెన్లో కొన్ని ఐటమ్స్ చేంజ్ చేశాను. ఇనీషియల్గా మీరు చూసుంటే నా ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ అంత యూస్ఫుల్గా అనిపించిన కంటైనర్స్ కానీ నేను స్టీల్ అండ్ గ్లాస్ జార్కి మార్చేశాను, పప్పులు పోపులు అవి వేసుకోవడానికి. సో ఇప్పుడు ఏంటంటే ఈ అల్యూమినియం వాడతాం కదా మనం, కొన్ని అంటే మన అమ్మాలు ఇచ్చినవి అవి ఉంటాయి కదా, మంచిగా వాటిలో కుకింగ్ కూడా కుదురుతాయి. అవి కష్టమే మార్చడం, కానీ మార్చేయాలి అని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే అల్యూమినియంలో కానీ ఇన్ఫాక్ట్ నాన్ స్టిక్ వాటిలో కానీ వండడం అంత మంచిది కాదు అంటున్నారు కదా. తెలిసి ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉండి మనం స్టిల్ అవే వాడడం కరెక్ట్ కాదనిపించింది. సో నేను స్టీల్ యూటెన్షిల్స్ తీసుకున్నాను. అందులో ఇదిగోండి ట్రిప్లై స్టీల్ కడాయి. నేను ఫస్ట్ పెద్ద కడాయి చూపిస్తున్నాను, చాలా బరువు ఉంది. ఇది నోవా కంపెనీ పేరు అయితే నోవా. ఇది లిడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతుంది అండ్ మనము దమ్ పెట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో. ఈ కళాయిలో మనం 2 kgs చికెన్ కుక్ చేసుకోవచ్చు, అది అంచనా. సో ఒక 7 to 8 మెంబర్స్ ఉంటే ఇంట్లో, అప్పుడు ఈ కడాయిలో మంచిగా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ కుక్ చేసుకోవచ్చు. ఎంత బరువు ఉందంటే ఆ బరువు ఉన్న ఐటమ్స్ని అంటే ట్యాకిల్ చేయగలను అంటేనే ఇలాంటి కడాయి తీసుకోవాలి, ఎందుకంటే చేయి జారుతుంది, ఎక్కువ బరువు ఉంది. ఇది 26 సెంటీమీటర్స్. మేము ఉన్నది ముగ్గురమే, అంటే నలుగురం కానీ ఇంకా చిన్న పాప కదా. సో మేము ఉన్నది ముగ్గురమే అయినా కూడా ఏదైనా ఆలు ఫ్రై, అరటికాయ ఫ్రై వాటికి కూడా నేను ఇదే వాడుతున్నాను, ఎందుకంటే ఫ్రీగా ఉంటుందని. గరిటతో అలా ఫ్రై అది చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉంటుందని ఈ పెద్ద కడాయే వాడుతున్నాను. నేను 2 కడాయి అండ్ 1 కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆన్లైన్లో చాలా సర్చ్ చేశాను, సేమ్ ఇదే కడాయి ఆన్లైన్లో సర్చ్ చేశాను. అది 3200 ఒక కంపెనీ ఉంది, మంచి కంపెనీ, మంచి రివ్యూస్ ఉన్నాయి, 3200. ఇంకొక కడాయి ఏమో ఇంకొక కంపెనీ ఏమో 2600 ఉంది. సో నాకు అంటే ఆల్మోస్ట్ నేను ఆర్డర్ పెట్టేద్దామనే టైంకి మా హస్బెండ్ గోపాలపట్నం స్టోర్కి తీసుకెళ్లారు. మనకి ఇక్కడ పెద్ద స్టోర్ ఉంది, ఒకసారి అక్కడ ట్రై చేద్దాము, లేకపోతే ఇంకా ఆర్డర్ పెట్టేద్దాము అన్నట్టుగా. ఇది రెండో కడాయి. అది 26 సెంటీమీటర్స్ చూపించాను కదా, అదే బరువు అనుకుంటే దానికంటే కూడా బరువు ఉంది. ఇది చాలా బరువు ఉంది. అందుకే నేను తర్వాత ఇది వాడదామంటే, ఎలాగో మేము ఉండేది ముగ్గురమే, సో ఒకటి వాడుతున్నాను కదా అని చెప్పి ఇది కొత్తగా అయినా ఉంటుంది, ఎప్పుడైనా పూజల టైంలో అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వాడదామని ఇది ఇంకా తీయలేదు, మీకు చూపించడానికి తీసాను. అండ్ ఆ పక్కన అవి చూపిస్తున్నాను కదా హ్యాండ్లర్స్, అవి అసలు వేడి ఎక్కువ వండుతున్నప్పుడు. సో మనం డైరెక్ట్గా అవి టచ్ చేస్తూ కూడా మనము కలపచ్చు కూర అదిను. సో ఇది బరువుగా ఉంది, దీనికి కూడా ఒక లిడ్ వచ్చింది. ఇది 24 సెంటీమీటర్స్. ఇది యూజువల్గా అయితే ఒక 4 to 5 మెంబర్స్ అయితే దీంట్లో వెజిటబుల్ అది బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను స్టీల్ ఐటమ్ వాడిన కొద్దీ పాడవుతాయి అనుకున్నాను, కానీ నేను వాడాకే మీకు రివ్యూ ఇస్తున్నాను. మీరు ఒకవేళ నా షార్ట్ వీడియోస్ చూసుంటే అందులో నేను ఆల్రెడీ ఆ స్టీల్ కడాయిల్లో నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ప్రతిదీ అందులోనే వండుతున్నాను కూడా. ఇది వచ్చేసి కుక్కర్. యూజువల్గా మనము అల్యూమినియం నార్మల్ చిన్న కుక్కర్ ఉంటుంది కదా ఇంట్లో పప్పు అది వండుకునేది, ఆ కుక్కర్కి రిప్లేస్మెంట్ ఇది, అంటే ఆ సైజ్ ఆఫ్ కుక్కర్ అని చెప్పొచ్చు. అంటే అంతే. ఇది 1900. ఇది మాత్రం బటర్ఫ్లై బ్రాండ్. ముందు చూపించిన 2 కడాయి నోవా. సో అదైతే నేను ఈ 3 కూడా లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఈ 3 కూడా బేస్ ట్రిప్లై ఉంది, ట్రిప్లై స్టీల్. ఇండక్షన్ బేస్ కూడా, వాటిలో కూడా మనం వండుకోవచ్చు, అస్సలు ప్రాబ్లం లేదు. కింద అయితే చాలా బరువుగా ఉన్నాయి. ఐటమ్ ఎప్పుడైతే అడుగు బరువుగా ఉంటుందో వంటకి చాలా పర్ఫెక్ట్ అని అర్థం. మనము ఫ్రై చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా అందులో మాడదు. సో ఈ కుక్కర్కి చూడండి ఒక లిడ్ వచ్చింది డైరెక్ట్గా వండుకునేలాగా, అండ్ యూజువల్గా కుక్కర్ మూత ఉంటుంది కదా, అది కూడా వచ్చింది. సో ఈ 3 ఐటమ్స్ నేను చేంజ్ చేశాను. అండ్ ఇంకొకటి ఇడ్లీ పాత్ర నేను యాక్చువల్లీ ఇత్తడిది అడిగాను,
ఇత్తడిది అడిగితే అది తెప్పించాలి మేడం అని చెప్పారు. సో అది ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మోస్ట్లీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది ప్రైస్ ఎంత అని. ఈ మూడిటికి వచ్చేసి పెద్ద కడాయి 1900, కుక్కర్ కూడా 1900, చిన్న కడాయి ఏమో 1650. ఆఫ్టర్ బార్గెనింగ్ ఈ రేట్లో వచ్చాయి నాకు. అండ్ ఇవైతే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. అండ్ వండుతున్నప్పుడు కూడా నాకు ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేదు అల్యూమినియంలో తింటున్నామా ఏంటి అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.